450 మంది 420 మంది పిల్లలు 15-20 మందికే చెప్పినటువంటి ధర్మిల దాంట్లో రీజన్స్ ఏంటి అనేది కూడా కొంచెం డీప్గా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క ఎనిమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయా అనేది కూడా మనకు రేపు వల్ల అనేది వస్తాయి. ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, అది సంతోషకరమైనటువంటి విషయం. అందరూ ఇంటికి వాళ్ళు వెళ్ళారు. కొందరు పిల్లలు ఈరోజు కూడా స్కూల్కి రావడం, వాళ్ళతో కూడా మనం చాలాసేపు మాట్లాడాము. వాళ్ళు బయట తిన్నటువంటి విషయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకొని దాన్ని కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయడానికి అవసరం ఉందని దాన్ని కూడా చూసి మెడికల్ రిపోర్ట్స్ కూడా ఒకసారి చూసిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి దాన్ని బట్టి మనం తదుపరి చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇది కూడా మనకు ఒక లర్నింగ్ లాగా తీసుకొని అన్ని స్కూల్స్లో అక్రాస్ ద స్టేట్ స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఫుడ్ సర్వ్ అవుతుంది, హాస్పిటల్స్లో ఫుడ్ సర్వ్ అవుతుంది. అన్ని చోట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ద్వారా ల్యాబ్స్లో చెక్ చేయిస్తున్నాము. ఇంకొకటి ఏం తెలిసిందంటే ఒక 2-3 అయితే కొంచెం ప్రీవియస్ డే కొంచెం ఫీవర్ ఉండే, పాపకి ఫీవర్ ఉండే కాబట్టి కొంచెం నాజియా, తర్వాత చక్కర్ లాగా కూడా సెన్సేషన్ వచ్చింది, కొంచెం వామిటింగ్ జరిగింది. ఆమెకి చూసేసి చాలామంది పేరు భయపడి మళ్ళీ కూడా మాకు కూడా కడుపు నొప్పి వచ్చింది అని, అది కూడా ఒక హైపోథిసిస్ అని కొంతమంది ఇట్లా అంటున్నారు. ఇది ఒక్కటి మాత్రం ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ ఉన్న ఫుడ్, ఇక్కడ ఉన్న వాటర్ అన్నీ చెక్ చేసాము. మన ఆఫీషియల్స్ తిన్నారు, పబ్లిక్ కూడా తిన్నారు, పేరెంట్స్ కూడా చూశారు. కాబట్టి ఇక్కడైతే కంటామినేషన్ లేదు. కానీ బయట సోర్సెస్, బయట షాప్స్ అవి అన్నీ కూడా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి రిజల్ట్స్ కోసం వచ్చాము. ఈరోజు మళ్ళీ మేము తిన్నాము, ఫుడ్ కూడా తిన్నాము. సో లాస్ట్ వీక్ కూడా మా అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ ఆఫీషియల్స్ మేము కూడా ఇక్కడ విజిట్ చేసాము. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటాము. విత్ ఫుడ్ కంటామినేషన్ కాకుండా డిఫరెంట్ డిసీజ్ వల్ల కూడా అప్పుడప్పుడు ఇల్నెస్ వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ వస్తాయి. సో ఈరోజు మొత్తం హెల్త్ చెకప్ కూడా ప్రతి స్టూడెంట్కి చేయిస్తున్నాము. మొత్తం మెడికల్ లీవ్ కూడా ఈరోజు రూమ్ క్లాస్ చెకప్ చేయిస్తున్నారు. సో వీ విల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. మన రోల్ ఏమంటే ప్రతి దానికి ఎవ్రీ డే ఎవ్రీ స్కూల్లో మేము చెక్ చేయడం, మా హెడ్ మాస్టర్స్, మా టీచర్ కమిటీ, మా స్టూడెంట్ కమిటీ ఏర్పాటు చేయడం. టీచర్ కమిటీ కూడా స్టూడెంట్ కమిటీ కూడా 2 కమిటీస్ యాక్టివ్గా పనిచేస్తే 2 సైడ్ నుంచి చెకింగ్ లాగా జరుగుతుంది. సో అది మేము డెఫినెట్లీ ఏర్పాటు చేయడం, ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటామని దట్ ఈస్ మై